శూలిని విద్రుమశాలిని. శూలిని అంటే శూలము ధరించి ఉన్న తల్లి, విద్రుమశాలిని. విద్రుమ అంటే పగడం, పగడము వంటి ఎర్రని కాంతులతో ఉన్నది. ఆ శూలము ధరించి విపక్షకాలినిగా ఉన్నటువంటి శూలిని. నిజానికి ఇక్కడ ఉన్న తల్లి శూలిని దుర్గా అనబడే మంత్ర స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. నిజానికి ఈ రూపం తీసుకోండి అంటే ఒక లెక్కలో 11 స్వరూపాలు వస్తున్నాయి. మనం ఒక రూపం ఇప్పుడే ప్రారంభించుకున్నాం. శూలిని దుర్గా అని చెప్పబడుతుంది. అమ్మవారి యొక్క ఆమ్నాయ దేవతల్లో ఒకరు. ఈ శూలిని దుర్గా అనుగ్రహంగానే లభిస్తే శత్రు సంహారం జరుగుతుంది. అందుకే విపక్షకాలిని అని చూపించారు ఇక్కడ. ఎర్రని కాంతులతో ఉంది శూలం పట్టుకుని తల్లి. అయితే శత్రు సంహారం చేయడంలో ఉద్దేశం ఏంటండి? నతజన పాలిని. అది ఇక్కడ తను నమస్కరించిన భక్తుల్ని కాపాడుతూ వారి శత్రువుని సంహరిస్తున్నది. అయితే కొన్ని పుస్తకాల్లో సురజన పాలిని ఉంది ఇక్కడ, అంటే దేవతల్ని కాపాడుతోంది అని. మరి శూలిని దుర్గ అవతరించిందే దేవతల్ని రక్షించడం కోసం. అందుకే దేవకార్య సముద్యత కదా, దేవతలను రక్షిస్తూ దేవశత్రువులైన అసురుల్ని సంహరిస్తూ ఉన్నది. ఆవిడ అక్షర రూపిణి, శివుని స్పందింపజేసేటువంటి కాంచీపురవాసనైన కామాక్షీదేవియే విపక్షకాలిని అయి శూలిని దుర్గయ్యై ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని అమ్మవారి యొక్క శూలిని దుర్గా రూపాన్ని చూసాం. ఇప్పుడు మనం 85వ శ్లోకం నుంచి వెళితే మొత్తం 10 రూపాలు చూడొచ్చు. ఇప్పుడు కనబడుతున్న ఒక రూపం మరొక దుర్గా. ఈ దుర్గా రూపాన్ని మనస్సులో పెట్టుకుని ఇవాళ మంగళహారతి సమర్పించుకుందాం. ఈ దుర్గను పరిశీలిద్దాం. ఈ దుర్గ ఒక పరమ రమణీయమైన మంత్రమూర్తి. వీటన్నిటికీ మంత్రశాస్త్రాలు మూలమంత్రాలు ఉన్నాయండి. అయితే మూలమంత్రములు అయితే మాత్రం గురువు దగ్గర పద్ధతికి ఉపదేశం పొందాలి. ఆ మంత్రములకు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అంటే మంత్ర దేవత ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆ ధ్యాన శ్లోకాలు ఉపాసన లేకపోయినప్పటికి కూడా చదువుకుంటే అదే మంత్రంలా పనిచేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ ధ్యాన రూపాలనే ఈయన ఆ పుస్తకంలో చూసి ఈ పుస్తకంలో రాసేడు అనడానికి లేదు. ఆ మూర్తుల్ని అమ్మవారు చూపించారు ఒక్కొక్కటి మూక కవికి. అక్కడ కాంచీపురంలో తాను చూస్తున్న కామాక్షి ఒక్కొక్క రూపాన్ని చూపిస్తోంది తనలో. అలా శూలిని దుర్గను చూశాడు. ఇప్పుడు చూడబోతున్న రూపం చూడండి ఎలా ఉన్నదో. మదజల తమాల పత్ర వసనిత పత్ర కరాధృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. మదజల తమాల పత్ర, మదజల తమాలం అంటే మదజలం స్రవిస్తున్నటువంటి తమాల పత్రములను అలంకరించుకున్నది అన్నారు. అంటే తమాల పత్రములు అనగా ఇరుగుడు చెట్ల ఆకులు అని అర్థం. ఇరుగుడు చెట్టు అని తెలుగులో దీనికి అర్థం కానుగ చెట్టును కూడా అంటారు. ఈ ఆకులు బాగా పండిన తర్వాత దానిలో ఒక రసం ఉత్పత్తి అవుతుందిట. అలాంటి రసము స్రవిస్తున్నటువంటి ఆకులని ఆవిడ చక్కగా అలంకారం చేసుకున్నట్ట. ఇక వస్త్రము కూడా వసనిత పత్ర, పెద్ద పెద్ద ఆకుల్నే వస్త్రముగా అల్లుకుని ధరించట. ఇది ఆగమాల్లో మనకి రుద్ర నమకాల్లో 3వ అనువాకానికి అధిదేవతగా చెప్పబడుతున్న ఆదికిరాత స్వరూపంతో కూడిన శబరి రూపంలో వర్ణించారు ఇక్కడ సరిగ్గా. అంటే అరణ్యాల్లో దొరికేటువంటి అందమైన ఆకులు, రకరకాల రంగురంగుల ఆకులన్నీ కలిపి ఒక వస్త్రంలా చేసి ఆ వస్త్రాన్ని కట్టుకున్నట్టు అమ్మవారు. అందుకే వసనిత పత్ర, వసనం అంటే వస్త్రం, పత్రములను వసనముగా చేసుకున్నది. ఇవంతా ఆటవికమైన అలంకారం అండి. ఒక్కడు కూడా నగరాలంకారాలు గ్రామ్యాలంకారాలు లేవు, అన్ని అడవుల్లో దొరికేవే. ఆవిడ చెవులకు పెట్టుకున్నవి కూడా మదజల తమాల పత్రములు. వస్త్రముగా ధరించింది వసనిత పత్ర, పత్రములనే వసనంగా ధరించింది. చేతిలో గడ్డపార పట్టుకుందిట, ఖనిత్రము. ఇది గడ్డపార అంటే అది కూడా అరణ్య సంబంధమే. అరణ్యంలో వృక్షాలని తీసుట, మొలకెత్తించుట ఇవన్నీ చేసే పని. అందుకే కరాధృత ఖనిత్ర. అది తిరుగుతున్నావిడ పులిందయోష అంటే బోయసాని, బోయల ఆడపడుచుండి ఈవిడ బోయ స్త్రీగా కనబడుతుంది. అంటే కిరాత స్త్రీ ఈవిడ. పులిందయోష గుంజాభూష, గుంజ అంటే గురువింద పూసలు. ఈ గురువింద పూసల హారాలు వేసుకుంది. ఇది కూడా ఆటవికమే. అది గుంజాభూష, గురువింద పూసలను ధరించింది. అంతేకాదు గుంజ అంటే ఆకుల గుత్తులను కూడా అర్థం ఉన్నది. ఆకుల గుత్తులను అలంకారంగా చేసుకున్నది. గురువింద గింజల పూసల దండలు వేసుకుందిట. దానికి తోడు ఫణీంద్ర కృతవేష, పాములను అలంకారంగా వేసుకుందండి. వాళ్ళ ఆయనలాగే సర్పాలంకారములతో శోభిల్లుతున్నది. ఆకుల వస్త్రము ధరించి ఉన్నది. తమాల పత్రములు చెవులకు అలంకరించుకున్నది. గురువింద పూసల దండ వేసుకున్నది. అలాంటి కిరాత రూపిణి అయినటువంటి తల్లి కామాక్షి నీకు నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే ఇంతవరకు చెరకు విల్లు తల్లి ఇప్పుడు ఎలా కనబడిందో చూసారా?
భక్తులను అనుగ్రహించడం కోసం బహురూపాలు ధరించే తల్లి ఇక్కడ కనబడుతున్న ఈ తల్లి శబరీ రూపము అని చెప్పబడుతున్నది. ఈ శబరీ దుర్గా, ఈ తల్లికి వనదుర్గా అని కూడా అంటారు. వనదుర్గా రూపిణి, ఇందాక చెప్పిన శూలిని దుర్గా, ఇది వనదుర్గా. ఇవి నిజానికి మహావిద్య అని చెప్పబడుతూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని పరిహరించడానికి ఇంకే సాయము మనకు లేనప్పుడు మహావిద్యా పారాయణం చేస్తారండి. ఆ మహావిద్యా పారాయణ వల్ల ఎలాంటి కష్టమైన త్రుటిలో దాటిపోతుంది. ఆ మహావిద్యకు అధిదేవత ఈ రెండు తల్లులు. ఎవరు? శూలిని దుర్గా ఒకరు, వనదుర్గాదేవి. ఆ వనదుర్గాదేవి మంత్రాన్ని ఇక్కడ చూపించారు. అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, కాస్త కునుకు దశకు వెళ్ళినా ఎలా వెళ్ళినా అమ్మవారు మాత్రం వచ్చారు ఇక్కడికి. వనదుర్గ వచ్చారు. ఆ పులిందయోష వచ్చింది. ఆ పులిందయోష వచ్చి మనల్ని అందరినీ ముందు రక్షిస్తుంది. ఆ రక్షాస్వరూపిణి దుర్గా అంటేనే రక్షాస్వరూపం. ఇక్కడ 2 రకాల దుర్గలు చూపించారు. ఇంకా సప్తసతి దుర్గ రావాలి, వస్తుంది. లేదా ఇందాక చాముండేలో వచ్చిందే అని కూడా నాకేం పర్వాలేదు, కానీ మరో శ్లోకం ఉంది ఆవిడ కోసం. సరే, 11 రూపాల్లో 2 రూపాలు చూసాం. ఇంకా రేపటి నుంచి ఎన్నెన్ని రూపాలు వస్తాయో చూద్దాం. అందులో ఏ రూపం మీకు కావాలంటే చివరికి మీరే అంటారు అన్ని రూపాలు కావాలని. అన్నీ మన కోసమే.